దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మరొకరు ప్రేరేపించబడిన వాళ్ళు చిన్న ప్రార్థన వాక్యం కొరకు చేయండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని యొక్క ఆరాధనలో మనం పాల్గొని ప్రభువుని మనం ఎంతగానో స్తుతిస్తూ ప్రభువుని మనం ఆరాధన చేస్తూ దేవునిలో ఈ విధంగా ఉన్నామంటే అది దేవుని యొక్క ఉన్నతమైన కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నాకెళ్ళి చూడండి, కొంచెం తిరగండి. కొంచెం మనం పలుసార్లు మన జీవితాల్లో కూడా చాలా సమయాలు చిన్న చిన్న తప్పిదములు అనేది మనం చేస్తూ ఉంటాం. చిన్న చిన్న తప్పిదములు మనం చేస్తూ ఉంటాం. ఈ యొక్క తప్పిదములు మనం చేస్తున్నప్పుడు మానవుడు అన్న తర్వాత అసలు తప్పు చేయకుండా ఎవరున్నారు? మానవులు అన్న తర్వాత తప్పు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అని మనిషి తన జీవితంలో అనేకమైన తప్పిదములు చేస్తూ ఉంటాడు. పెద్ద పెద్ద చేయలేకపోయినా దేవుని భయం ఉన్న చిన్న చిన్న తప్పిదములు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలని బైబిల్లో నేను చదివినప్పుడు, బైబిల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి చిన్న చిన్న తప్పిదాలని చేసిన మనుషులు పెద్ద పెద్ద శిక్షలు అనుభవించినట్లుగా బైబిల్లో కొంచెం నేను గమనించాను. ఏంటి ఆ తప్పిదములు ఏంటి? మనం బైబిల్ గమనిస్తూ ఉంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వాక్యాన్ని ఒకరు చదివి వినిపిస్తే చదువుకుందాం. పేజీ నెంబర్ 310 పేజీ, 5వ అధ్యాయం 26వ వాక్యం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను,
ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలని సంపాదించుకొనుటకు ఇది సమయమా? అసలు ఈ మాట ఎవరితో చెబుతా ఉన్నాడంటే, ఒక పెద్ద దైవజనుడు, ఒక అతీతమైన సేవని నేర్పిస్తూ అనేకమైన శిష్యులని తయారు చేస్తున్న గొప్ప సేవకుడు. ఇటువంటి గొప్ప సేవకుడు తన దగ్గర ఉన్న ఒక కుర్రవానికి చెబుతా ఉన్నాడు. ఇంతకీ ఆ కుర్రోడు చేసిన ఒక చిన్న తప్పిదమైంది. ఈ పెద్ద దైవజనుడు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. భయంకరమైన కుష్టు రోగము చేత, భయంకరమైన వ్యాధి చేత తన జీవితం అంతా రోగము చేత కుమిలి కృషించిపోయి ఇక రోగం తగ్గదు అన్న సమయంలో ఆ వ్యక్తి ఎవరో చెబుతారు, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. బాబు, నీ రోగం బాగుపరచబడాలంటే ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన ప్రార్థన చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడని ఒక చిన్నది చెప్పింది. మరి బాధలో ఉన్న వ్యక్తి, రోగములో వ్యాధితో కుమిలి కృషించిపోతున్న వ్యక్తి ఎట్లాగైనా తన బాధ తీరటానికి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి అసలు ఎందుకు రావాలి? దేవుని యొక్క దైవజనుల దగ్గరికి, అంటే దేవుని యొక్క సన్నిధికి ఎందుకు రావాలి అని అంటే, ప్రాముఖ్యంగా మన బాధలేదో పోతాయని కాదు, మన రోగాలేదో కుదుర్చబడతాయి అంటే తగ్గుతాయి అని కాదు, మనకేదో లాభాలు జరుగుతాయి అని కాదు, లేదంటే మనకంతా కలిసి వచ్చిందని మనం దేవుని దగ్గరికి, దేవుని సేవ దగ్గరికి, దేవుని సన్నిధికి మనం వెళ్ళకూడదు. ఎందుకు? ప్రాముఖ్యంగా మనము ఆయన గొప్ప దేవుని యొక్క సన్నిధిలో ప్రభుతో ఒక ఆత్మ సంబంధమైన ఒక సంబంధం, ఆ ఉన్నతమైన ఆ పరలోకపు రాజ్యపు స్థానాన్ని నీవు కూడా సంపాదించుకోవడానికి ప్రభు దగ్గరికి రావాలి. ఈ యొక్క కుష్టు రోగము చేత బాధపడుతున్న, నయమాన పడుతున్న వ్యక్తి యేసు క్రీస్తు దగ్గరికి, ఆ దైవజనుడు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చెప్పినట్లు, మీరు తర్వాత అధ్యాయం అంతా మీరు చదువుకోండి, మీరు చెప్పినట్లు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేశాను, మునిగాను, నా కుష్టంతా పోయింది, నా రోగం బాగుపరచబడింది. ఏం లేదయ్యా దైవజనుడా, కొంత కానుకని నీకు ఇస్తున్నానని ఆ దైవజనుడు దగ్గరికి వస్తాడు. కానుక తీసుకోవడానికి దైవజనుడికి ఆయనకి మనసు లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు ఆలకించండి. ఒక గొప్ప శిష్యత్వాన్ని నేర్పిస్తున్న ఒక గొప్ప దైవజనుడు, సేవని నేర్పిస్తున్న దైవజనుడి దగ్గరికి ఈ రోగం బాగుపరచబడిన వ్యక్తి వచ్చి, అయ్యా ఇదిగో నా కానుక బంగారు, ఇదిగో నా కానుక, ఇది నీకు ఇస్తున్నాను, వెండి బంగారు తీసుకోయా అంటే
ఆయనకి ఖర్చులు ఉంటాయి కదా. శిష్యత్వం నేర్పిస్తున్న వ్యక్తి అనేకుల్ని శిష్యులుగా తయారు చేస్తూ మరి భోజనం పెట్టాలి, షెల్టర్ ఇవ్వాలి, ఎన్నో మరి ఏర్పాటు చేయాలి. కానీ దైవజనుడు ఏమన్నాడంటే నాకు అవసరం లేదు. ఎందుకు? తన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో, తన సేవా జీవితంలో, తన విశ్వాస జీవితంలో వెండి బంగారాల మీద, సంపాదన మీద, లేదంటే ఈ లోక సంబంధమైన దేని మీద ఆశ అనేది తన జీవితంలో లేదు. మరి ఏంటయ్యా నీ సేవలో నీకు ఉంటున్న ఆశ ఏందయ్యా అంటే, నువ్వు బాగుపరచబడ్డావు కదా, నీవు ఆరోగ్యముతో ఉన్నావు కదా. రోజు సేవ చేస్తున్న సేవకులుగా ఉన్న మాకైనా ఉండే ఆలోచన ఏంటంటే, విశ్వాసులు బాగున్నారు, వాళ్ళ పరిస్థితులు మెరుగుపరచబడాలి, వాళ్ళ స్థితిగతులు మార్చబడాలి, ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, దేవుల్లో ఎదగాలి అనే ఒక ఆశ దైవజనులకు ఉంది. కానీ ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఆ టాపిక్ ఏంటంటే, చిన్న తప్పు భయంకరమైన శిక్షణ తీసుకుని వచ్చిందని ఒక విషయం చెబుతున్నా. ఆ దైవజనుడు నీ కానుకొద్దు, ఏమొద్దు బాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు కదా. శిష్యత్వం తీసుకుంటున్న ఈ యొక్క వ్యక్తికి సేవకు వచ్చినా, దేవుని దగ్గరికి వచ్చినా, దేవుళ్ళు ఉంటున్నా సరే ఆ పాత ఆశలని పొరపాటును కూడా తన జీవితంలో ఏం చేశాడంటే వదులుకోలేక, మన గురువు గారేంటి ఆయన వచ్చి అంత ధనము డబ్బు అంత ఇస్తున్నాడు కదా, చాలా కొంచెం అజ్ఞానంగా ఉన్నాడు, తెలివి తక్కువగా ఉన్నాడు, కొంచెం వెనకేసుకుంటే రేపు పిల్లలకో ఎవరికొకరికి పనికి వచ్చింది కదా, ఎందుకు ఈ విధంగా ఎంత అజ్ఞానంగా ఉన్నాడు, ఆ ఆఫర్ ఏదో నేను కొట్టేద్దామని తన దగ్గర ఉన్న శిష్యత్వం తీసుకుంటున్న చూడండి గెహజీ, ఆ పిల్లవాడు, ఆ కుర్రుడు పరుగున ఆ కానుక తీసుకొని వచ్చిన ఆ వ్యక్తి వెళ్ళిపోతుంటే వెనక వెళ్ళాడండి. ఏందబ్బాయ్ నీవు దైవజనుడైన ఎలీషా గారి దగ్గర శిష్యత్వం తీసుకుంటున్నావు కదా? అవునయ్యా. అక్కడే నువ్వు పరిచయం చేస్తున్నావు కదా, నేను చూశాను నిన్ను. అవునయ్యా. ఏంటి నువ్వు వచ్చావంటే, ఏం లేదండి, ఆ దైవజనుడు తీసుకోవడానికి కొంచెం మొహమాటం లేదండి, మీరు ఇవ్వాలనుకున్న కానుకని నేను తీసుకోవడానికి నన్ను పంపించాడు, నేను తీసుకుంటాను అని ఒక్క మాట చెప్పగానే, ఈ బంగారానికి డబల్ తీసుకోపో, ఈ వెండికి డబల్ తీసుకోపో, ఇవన్నీ తీసుకొని వెళ్ళిపో, మీ గురువు గారు చెప్పు మీ యొక్క దైవజనుడికి నేను ఇచ్చానని. తీసుకున్నాడండి, హుషారుగా తీసుకున్నాడు. చూసారా? అంటే ఆ ఆశ ఏంటంటే బంగారం, వెండి, ఆస్తి పాస్తులు, ఆ ఆశ. హుషారుగా వచ్చాడు, మందుల దగ్గరకు వచ్చాడు. వచ్చి సంతోషంగా ఉన్నాడండి. ఎందుకు తెలుసా? తన జీవితంలో ఏం సంపాదించుకున్నాడు? ఊరకనే బంగారం, ఏమంటే బంగారం సంపాదించుకున్నాడు, వెండి ఆస్తి పాస్తులు సంపాదించుకున్నాడు. నేనేమంటున్నానంటే, అసలు సేవకి ఎందుకు వచ్చాడు, దేవుళ్ళలోకి ఎందుకు వచ్చాడు,
ఈ లోక సంబంధమైన ఈ సంపాదించుకోవడానికి వచ్చాడా ఈ కుర్రోడు? నా మాటలు ఆలకించండి. హల్లెలూయా చూద్దారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు ఉన్నతమైన సేవని నేర్చుకున్న మరి ఏలియా గారి దగ్గర ఎలీషా గొప్ప సేవని నేర్చుకొని ఆయన కంటే గొప్ప ఉన్నతమైన సేవ అనుభవంలో ముందుకు వెళ్తున్న ఈ దైవజనుడు మామూలైనా ఏమంటే మామూలైనా బాయ్ ఎక్కడికి వెళ్ళి వచ్చావయ్యా? దేవునికి స్తోత్రం. ఏం లేదండి, ఏం లేదు, కానీ ఇక్కడికి వెళ్ళి వచ్చా. ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఇక్కడికేనండి, ఇక్కడ ఆయన అట్లా వెళ్ళాడు కదా, ఆయనతో వచ్చిన మాట్లాడుతున్నాడు. దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? హల్లెలూయా. నాకు కలిసి చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ మాట ఒకసారి గట్టిగా చదువు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి, ఆ రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అమ్మ చెప్పండి, నా మనసు నీతో. పెద్ద పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ చర్చి దగ్గర ఉన్నారు. మరి ఈ పిల్లోడితో ఏమంటున్నాడు? నా మనసు నీతో. నేర్చుకున్నావు కదా, కొద్దిగా కాకపోయినా కొద్దిగా నేర్చుకున్నావు కదా, అనుభవాలు సత్యాలు నేర్చుకున్నావు కదా. కొంచెం కాకపోయినా కొంచెమైనా అనుభవాలు సత్యాలు మనం నేర్చుకున్నాం కదా. కొన్ని సందర్భాలు మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా కొన్ని సమయాలు ఈ పొరపాట్లు చేసే ఆ పరిస్థితులు వస్తాయి అన్నమాట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంట్లో జరుగుబాటు కాదండి, ఇంట్లో జరుగుబాటు పక్కన అనేది అమ్మాయి అరే ఆదివారం ప్రార్థనకు వచ్చావు, ఈరోజు చేతికి వచ్చావుకి ఆదివారం చక్కగా 400 కూలి వస్తుంది. ఈ 400 తీసుకొని ప్రశాంతంగా ఏ చీట్లకో లేదంటే వారాలకో ఏదో ఒక మూలకు వస్తాయిగా. ఈ ఒక్క వారం ఎగ్గొడితే నీకేమైనా నష్టమా అని ఒక మాట అందనుకోండి. దైవజనుల దగ్గర నేర్చుకుంటున్న ఉపదేశాలు, లోతైన అనుభవాలు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళి నేర్చుకుంటున్న ఆ మనస అంతరంగంలో నుండి వచ్చిన మాటలు నీకు బలు పెరగాలి. దైవజనుడు చెప్పాడు కదా, ముందు దేవుని సన్నిధి ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళండి, రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు చేసుకో. ముందు దేవుని సన్నిధిని నేను కాదనుకొని, ప్రార్థనని నేను కాదనుకొని 6 రోజులు కష్టపడుతున్నాను కదా, 7వ రోజు దేవుని సన్నిధికి నేను ఇంపార్టెంట్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన విధానం నీకు ఎప్పుడైతే మనసులో ఆ తట్టితో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి వస్తావు, సేవకులు చెప్పిన మాటలు నువ్వు నేర్చుకుంటావు, నేర్చుకొని నీవు ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుతావు. నీవు ఎదగడమే కాదు కానీ నీతో పక్కనున్న వాళ్ళు కూడా వాళ్ళని నువ్వేం చేస్తావంటే ఆధ్యాత్మికంగా ఎదిగించే మాటలు నువ్వు చెప్తావు. హల్లెలూయా చూతారా? చెప్పండి గట్టి దేవునికి స్తోత్రం. నీవే నేర్చుకోలేనప్పుడు నీ పక్కనున్న వాళ్ళకి నువ్వు ఏమని నేర్పిస్తావు? నీకే దైవ సంబంధమైన అనుభవాలు సత్యాలు తెలియనప్పుడు, నీ అంతరంగానికి నీవే బోధించుకోలేనప్పుడు కొత్త ఆత్మలకు నువ్వేమని చెప్పగలుగుతావు? చెప్పలేదు. అందుకనే ఏమంటున్నాడు అంటే, అబ్బాయి నా దగ్గర శిష్యత్వం తీసుకుంటున్నావు, బాగానే ఉంది, యాజీ నా మనసు నీతో రాలేదా? హల్లెలూయా. నా మనసు నీతో, నేను చెప్పిన మాటలు, నేను చెప్పిన ఉపదేశాలు, నేను చెప్పిన బోధ నీకు అప్పుడు బలుగుకి ఎలగలేదా?
వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని ఎప్పుడు చెప్పాడు? కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పాడు. అంటే ఆ దైవజనుడికి మనసులో ఉన్న బాధ ఏంటంటే, నేను సేవ చేస్తున్నాను, నేను దేవుని సేవలో ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క సమయం కూడా చాలా విలువైనది. ఆ సమయాన్ని నేను వ్యర్థపరచుకోకూడదని ఆ పెద్ద పాస్టర్ గారికి ఉంటున్న ఆలోచన అన్నమాట. హల్లెలూయా చూద్దారా? దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనం కూడా మన జీవితంలో అదే ఆలోచన కలిగి ఉండాలి. గొప్ప గొప్ప పేరు గాంచిన వాళ్ళు భయంకరమైన ఈ దుర్దినాల్లో ఈరోజు బాగున్నాం అన్న వాళ్ళు రేపు కనిపించట్ల. కానీ దేవుడిని ప్రేమించి ఆరోగ్యం ఇచ్చి, దేవుడు తన బలిష్టమైన రెక్కల నీడన భద్రపరిచి, దేవుడు ఎందుకు నిన్ను ఆయన తన కృపలో భద్రపరుస్తున్నాడంటే, ఎందుకనంటే నీవు ఆయనకి ఇష్టం లేని బిడ్డగా జీవించాలని కాదు. దేవునికి స్తోత్రం. నాకలు చూడాలి. ఆయనకి ఇష్టం లేని బిడ్డగా జీవించాలని కాదు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించి బ్రతికున్న ఆ కొంచెం కాలమైన నీ కుటుంబానికి కొంత సమయాన్ని నువ్వు కేటాయించిన ప్రభు కొరకు నీ జీవితాన్ని వాడబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. సేవకు వచ్చాడు, బాగానే ఉంది. పరిచర్యకు వచ్చాడు, బాగానే ఉంది. తన మనసులో ఉన్న ఆ ధనాశ వల్ల ఆ పెద్ద పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? 27వ వాక్యం చదువయ్యా. కాబట్టి నయమానుకు కలిగిన ఎవరికి? ఇందాక కుష్టు, అసలు కుష్టు ఆయన బాగుపరచబడ్డాడు, బాగానే ఉంది. అసలు కుష్టు ఆయన బాగుపరచబడ్డాడు, సంతోషంగా ఇంటికి వెళ్ళాడు, బాగానే ఉంది. కానీ సేవ చేయాల్సిన వ్యక్తి సేవ చేయకుండా విశ్వాస జీవితంలో మంచి విశ్వాసిగా జీవించవలసిన వ్యక్తి జీవించకుండా పరిగెడితే ఏమైంది? ఆ నయమాను అసలు ఎలాతున్నాడు? ఆ కృషి నేర్చుకున్నాడు. నయమానుకు కలిగిన కృష్టు నీకును. అమ్మ ఎవరికి చెప్పండి, అందరూ చెప్పండి. నీకు అంటే ఎందుకు చెప్పాడో తెలుసా? జాగ్రత్త. నీవు చేస్తున్న ప్రతి చిన్న పాపమైనా పెద్ద పాపమైనా జాగ్రత్తగా ఆలోచించాలి. నీవు చేస్తున్న చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అవి నీతో అట్లాగా అంతరించిపోవు. ఆ శాపం అనేది తరతరాలు పిల్లలు అవి వెంబడిస్తాయి అన్నమాట. ఎందుకనంటే అందుకు దైవజనులు యేసయ్య గారు ఏమంటారు? మా తాత రక్తం, నేను రక్తం కక్కుతాను. చూడండి, తను చేసిన చిన్న ఆలోచన ఏముందిలే, ఓ బాబు ఆగాగా, బంగారం వచ్చు నాకు, ఆ వెండి వచ్చు నాకు, ఆ పొలం గట్రా ఏమంటే మొత్తం కొంచెం మా పాస్టర్ గారికి ఆలోచన లేదు కానీ నాకు ముందలే ఆలోచన, నాకు రాసి తెచ్చుకున్నాడు. చివరికి తనకు కలిగిన ఆ కుష్టు తన సంతతికి కూడా చూడండి సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టును కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి. హల్లెలూయా. అసలు సేవకి రాకుండా ఉంటేనే బాగుండు కదా. అసలు విశ్వాస జీవితంలో అడుగు పెట్టకుండా ఉంటేనే బాగుండు కదా. కానీ 2 పడవల మీద అడుగులు వేయటం అన్నమాట. ఏంటి 2 పడవలు అంటే? అటు లోకాన్ని, ఆశల్ని కాదనుకోలేక,
ఇటు సేవని కాదనుకోలేక, విశ్వాస జీవితాన్ని కాదనుకోలేక, అటు లోకంలో ఒక అడుగు, ఇటు దేవునిలో ఒక అడుగు వేయటం వలన భయంకరమైన శిక్షని ఆ కుర్రవాడు అనుభవించాడు. ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డలారా ఆలకించండి. అతను చేసిన పని ఏంటంటే చిన్న పని, చిన్న ఆలోచన, వెండి బంగారాలు అది సంపాదించుకున్నాడు. కానీ గెహజీ తన జీవితంలో భయంకరమైన ఒక పెద్ద శిక్షను అనుభవించాడు. ఆ శిక్ష వల్ల తనకే కాదు తన కుటుంబం అంతయు కూడా, నా ప్రేమ దేవుని బిడ్డలారా, భయంకరమైన ఒక శాపము, ఒక బాధ, వేదన అన్నమాట. హల్లెలూయా. మన జీవితాల్లో ఉంటున్న ప్రతి తప్పిదములన్నీ కూడా మనము మన ప్రభు అయిన యేసయ్య దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము జీవించుదము గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చిన్న తప్పుదములన్నీ కూడా మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టేసేయాలి. మరలా ఆ చిన్న తప్పు నేను చేయనయ్యా, ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను అని మనం ప్రభు దగ్గర, ఆయన దగ్గర మనం రిపెంటెన్స్, పశ్చాత్తాపం మనం కలిగి జీవించాలి. బైబిల్లో మరొక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం దగ్గర నుండి మనం చదువుతాం. అననీయ అను ఒక మనుషుడు సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. చూడండి, నా ప్రేమ దేవుని పెట్టారా, ఇక్కడ ఈ 5వ అధ్యాయం అంతా మీరు తర్వాత మీరు చదువుకున్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరు గురించి మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు తర్వాత చదువుకోండి. వీళ్ళు అపోస్తుల యొక్క ఉపదేశములో గొప్ప మాటలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మేము ఉన్నాం, ఏదో చిన్న సేవ చేస్తున్నాం, కానీ ఆనాడు ఆదిమ సంఘములో అపోస్తుల దగ్గర ఒక గొప్ప సేవ చేస్తున్న అపోస్తుల దగ్గర ఉన్న వీళ్ళు మరి ఏం నేర్చుకున్నారో ఏంటో తెలియదు, కానీ వీళ్ళు ఏం చేశారంటే భార్యాభర్తలు ఇద్దరు ఏకమై ఒక పొలం అమ్మేశారు. ఏమమ్మారమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. పొలం అమ్మారు. ఒక పొలం అమ్మితే ఆ అపోస్తులు ఏమైనా అడిగారా? బాబు, నువ్వు పొలం అమ్మావు కనుక ఆ డబ్బులు తీసుకొచ్చి సేవ దగ్గర పెడితే మేము సేవలో వినియోగిస్తామని అడిగారా అంటే ఏం అడగల. కానీ వీళ్ళ మనసులో ప్రేరేపించబడిన వాళ్ళై ఒక ప్రేరేపణతో అపోస్తుల దగ్గర ఏం చేశారంటే మనసులో అనుకున్నారు, మేము పొలం అమ్మితే ఆ పొలం డబ్బులు తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడతాం. అపోస్తులు వాళ్ళు గొప్ప సేవ చేస్తారు. గొప్ప సేవ చేస్తే సంఘం ఇంకా అభివృద్ధి చెందింది, సేవ ఇంకా అభివృద్ధి చెందించబడిద్దని వీళ్ళు తీర్మానం చేసుకున్నారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తీర్మానం చేసుకున్నారు. అపోస్తులు ఏం అడగల, అబ్బాయి భార్యాభర్తలు ఇద్దరిని అననీయ సపీరా మీరు పొలం అమ్మితే సేవ దగ్గర తీసుకురండి, మీరు ఆ డబ్బును మేము సేవలో వాడతామని అడగల.
ఏ సేవకుడు కూడా మరి ఇది కావాలి అది కావాలని, ఆ డబ్బులు కావాలి ఈ డబ్బులు కావాలని ఏ సేవకుడు కూడా సాధ్యమైనంత వరకు అడగడు. ఎందుకనంటే మొత్తం విశ్వాసం మీద ఆధారపడి దేవుని సేవలో, ఆ దేవుని యొక్క పరిచయంలో ముందుకు వెళ్తారు. అయితే వీళ్ళు అమ్మిన ఆ ధనములో మనసులో ఏం ఆలోచించారంటే మనకి ఎంత ధనం వచ్చింది కదా, కొంత దాచుకొని మిగతాది ఆ పాస్టర్ గారికి చేద్దాం. అసలు దేవుని దగ్గర నేనేమంటున్నానంటే, నీవు తీర్మానము చేసావంటే ఆ తీర్మానాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, స్తోత్రం. హల్లెలూయా. నీవు తీర్మానం చేసావంటే దాన్ని ఏం చేయాలి? చెప్పండి అమ్మా. నెరవేర్చాలి. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు నాకు. ఆ బిడ్డ గురించి రోజు నేను ప్రార్థన చేసేది ఏంటంటే, అయ్యా ఈ లోపంలో ఏదో ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద ఏదో చదువులు చదువుకోవాలి, ఏదో ఉన్నతంగా ఉండాలి. ఇది కాదయ్యా, నువ్వు నాకు బిడ్డనిచ్చావు కనుక వాడు నీ సేవలో ఎదగాలి, నీ పరిచయంలో ఎదగాలి, నీలో ఎదగాలి, మాకంటే గొప్ప సేవని చెయ్యాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఎందుకు దేవుని దగ్గర ఉంటున్న ఆ తీర్మానం, దేవుని దగ్గర ఉంటున్న ఆయన సన్నిధిలో ఉంటున్న ఆ యొక్క తీర్మానపు విధానం, దేవుని సన్నిధిలో దేవుని దగ్గర చేసుకుంటున్న ఆ పరిస్థితి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు చేసే ఒక చిన్న తప్పిదం ఏంటంటే, ఆ మాటలు ఒకసారి మనం చదువుతామా? పేతురు 3వ వాక్యం చదివే. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని సాతాను ఎందుకు నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించింది? చాలా సమయాలు చిన్న తప్పిదములు చేయడానికి సాతాను చేత మనం ప్రేరేపించబడతామండి. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఒక అబద్ధం ఆడుతాడు. చదువు 4వ వాక్యం. ఇదే కదా, అమ్మిన పిమ్మట నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని ఎవరితో ఆడాడంట? చెప్పండి, అందరు చెప్పండి. దేవుడితో అబద్ధం ఆడేశాడు. నీవు నా మాటలు ఆలకించండి. మన జీవితంలో మనకి తెలియకుండానే అనేకమైన సమయాలు, పరిస్థితులు మనం ఏం చేస్తామంటే అబద్ధాలు ఆడతాం. ఏదో మాటలు చెప్పావంటే, ఏమన్నాడు నాకు తెలియకుండా నా మాట వచ్చేసిందండి, అబద్ధం. ఏదో మాట్లాడవంటే అబద్ధం ఆడ. మనం అనుకుంటాం ఆ అబద్ధం కూడా ఆడకూడదా అని మనం అనుకుంటాం. పిల్లలు నా మాటలు ఆలకించండి. నా జీవితంలో అబద్ధములు అనబడుతున్న ఒక మాట గురించి నేను చెబుతున్నాను, ఆలకించండి. అబద్ధము చాలా చాలా చిన్నదే, కానీ బైబిల్లో ఎందుకు ఈ యొక్క మెన్షన్ చేయడం జరిగిందంటే, అబద్ధము గురించి రాయబడిన మాట ఏంటంటే, దేవునితో నీవు అబద్ధం ఆడుతున్నావు. ఎవరితో అంట? ఇప్పుడు నువ్వు పని చేసుకుంటున్న దగ్గర ఒక వ్యక్తితో నువ్వు అబద్ధం ఆడావు.
నువ్వు అనుకుంటావు ఆ వ్యక్తితో అబద్ధం ఆడావు అని నువ్వు అనుకుంటావు. హల్లెలూయా. ఒక ఆయన చెబుతా ఉన్నాడు, ఏమనంటే మా 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 తాతగారు ఒక ఆయన ఉన్నాడు. మా తాతగారు ఆ ఇంట్లో సరుకులు అన్నీ కావాల్సినవన్నీ వేసేసేవాడు. ఎందుకనంటే ఫస్ట్ తారీఖు శాలరీ వస్తాయని. ఒక 70-80 సంవత్సరాల క్రితం సంగతి, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం సంగతి ఫస్ట్ తారీఖే మొత్తం వేసేసేవాడు. కానీ నాయనమ్మ ఇంటి ఆ ముసలమ్మ ఆమె ఏం చేసిందంటే ఆ సరుకులన్నీ ఇంటి పక్కన వాళ్ళకి అమ్మేసి పడేసింది. మొత్తం అమ్మేసేసి ఒక 15వ తారీఖు కల్లా సరుకులు అయిపోయింది, మళ్ళీ సరుకులు తీసురా అంటున్నాడు. ఈయన అసలుకే ఆ సబ్బులు కూడా లెక్కేసుకుంటాడు, తాలింపు కూడా లెక్కేసుకుంటాడు. అన్నయ్య తీసుకొచ్చింది ఇవన్నీ అసలు ఏమైనాయి అని ఒక కన్ను వేసాడు. కన్ను వేస్తే ఆ పక్కన వాళ్ళకి, ఈ పక్కన వాళ్ళకి, ఈ పక్కన వాళ్ళకి అన్ని సెకండ్గా మళ్ళా అమ్మేసుకొని, ఏముంది నువ్వు తింటలేదా, నేను తింటలేదా, పిల్లలు తింటలేదా అనేదంట. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లా, ఉన్నాయి మొత్తం మరి అయిపోతున్నాయి అని అబద్ధం చెప్పేది. నేనేమంటున్నానంటే మనం అనుకుంటాం మన కుటుంబంలో ఉంటున్న వ్యక్తులతో మనం అబద్ధం ఆడుతున్నామని. మనం చేసే పనుల దగ్గర మన ఒక మనుషునితో మనం అబద్ధం ఆడుతున్నామని మనం అనుకుంటాం. కానీ ఒక చిన్న మాట చెబుతాను, ఆ మనుషుల్ని సృష్టించిన సృష్టికర్తతో నీవు అబద్ధం ఆడుతున్నావన్న ఒకే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అబద్ధం అనబడుతున్న ఆ చిన్న తప్పిదము వల్ల ఏమైందో తెలుసా అండి, వాళ్ళు పొలం అమ్మడం తీసి పక్కన పెట్టు, ఆ డబ్బు దాచుకోవడం తీసి పక్కన పెట్టు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, అపోస్తులు దేవునితో ఆ అబద్ధం ఆడిన ఆ అబద్ధాన్ని బట్టి ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదామా. దేవునితోనే అబద్ధం ఆడితే అని వానితో చెప్పాను అననీయ, ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ కూడా ఏం కలిగిందంట, మిగుల భయము కలిగిందంట. హల్లెలూయా. ఏమంటే ఒక అబద్ధం ఒక ప్రాణాన్ని తీసిద్దా? నేనేమంటున్నానంటే ఒక చిన్న అబద్ధమే, కానీ ఆ అబద్ధం తన ప్రాణానికి శిక్షగా వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంత అండర్స్టాండ్ ఏంటంటే అబద్ధం, ఒక అబద్ధాన్ని ఇద్దరు కప్పిపుచ్చుకొని మరి వాళ్ళు గుసగుసలు ఆడుకొని ఎంత ఒక అండర్స్టాండ్గా వాళ్ళు ఏం చేశారంటే ఒక అబద్ధాన్ని మెయింటైన్ చేశారు. ఎవరి దగ్గర తెలుసా? దేవుని దగ్గర. అందుకనే ఈరోజు నా ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఏ చిన్న తప్పిదమైనా సరే యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకొని, యా నా ప్రతి చిన్న తప్పిదములన్నీ కూడా నేను విడిచిపెట్టేస్తున్నాను, నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తానయ్యా, నీకు నచ్చిన విధముగా నేను జీవిస్తాను ప్రభు అని నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే ప్రభు నిశ్చయం ఏం చేస్తాను తెలుసా, నీ యొక్క ఆ ప్రతి వచ్చే ఆ శిక్షణ అంతా కూడా దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. చూద్దామా? ఆ శిక్ష తొలగించబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? తప్పు చేసావు, బాగానే ఉంది, కానీ ఆ తప్పుకి పశ్చాత్తాపముగా బహు బాధభరితంగా నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా, నేను చేసిన తప్పుకి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నా. ఇదిగో నేను చేసిన ఈ భయంకరమైన ఈ తప్పిదాన్ని బట్టి నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో అయ్యా
మొరపెడుతున్నానయ్యా అని నువ్వు మొరపెట్టి ఆ శిక్షను తొలగించుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను జ్ఞాపకం తెచ్చుకొని నీ యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన మెరుగుపరచగలిగిన దేవుడు. హల్లెలూయా చూద్దామా, దేవునికి స్తోత్రం చూద్దామా, హల్లెలూయా. కనుక ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన దేవుడు వింటారు, మీ హృదయాల్లో ఈ మాటల్ని స్థిరపరచుకొని ఈ వాక్యాన్ని మీ అంతరంగంలో దాచిపెట్టుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ప్రతి చిన్న తప్పిదములన్నీ కూడా మరి దేవుని దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి మనము పూనుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చూద్దామా, హల్లెలూయా. నీవే నీవే నారాధనా, నీవే నీవే నారాధనా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా ఆరాధనా. మనసులో కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపెత్తి చిన్న ప్రార్థన చేసుకో. ఈ ఆరాధనతో ముగించబడలేదు కానీ మనసులో వచ్చిన ప్రార్థన చేసుకో. నా చిన్న తప్పిదములన్నీ కూడా మీరు క్షమించండి అయ్యా. నీవే కదా ఆరాధనా ఆరాధనా ఆరాధనా. యేసయ్యా తండ్రి నీకు స్తోత్రమయ్యా. నా జీవితంలో ఉన్న ఆ చిన్న చిన్న పొరపాట్లు మీరు క్షమించండి. అబద్ధములు తొలగించండి. ఈ లోక ధనము బంగారము వెండి సమస్తమైన ఆశలని తొలగించండి. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. జీసస్ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. జీసస్. గట్టిగా అందరం నోరు తెరిచి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్లో మరొక సందర్భాన్ని ఒక ఐదు నిమిషాలు చెప్పి పంపించేస్తాను. హల్లెలూయా. మనం ఆరాధనలో అన్నిటికన్నా మనం చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యాన్ని మనం చాలా బాగా నేర్చుకోవాలి. వాక్యాన్ని మనం ఎంత నేర్చుకుంటామో అంత మనము ఆత్మీయంగా ఎదిగిన బిడ్డల్లాగా మనము ముందుకెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి.
19వ వాక్యాన్ని చదువుతున్నట్లయితే గట్టిగా చదువు. అప్పుడు యెహోషువ చూడండి, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసిందంతా ఒప్పుకొనెను. తలకాయల పైకెత్తి నాకని చూడండి. పేజీ నెంబర్ 182 పేజీ, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం అంతా మీరు చదువుకున్నట్లయితే ఆ వాక్యాలలో ఆ శ్రేష్టమైన మాటలు దాగున్నాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ రాయబడి ఉన్న చక్కటి శ్రేష్టమైన మాటలు ఏంటంటే, ఈ యొక్క యెహోషువ గ్రంథంలో శపించబడిన దానిని మీరెవ్వరూ కూడా ముట్టుకోకూడదు. దానిని ఒకవేళ మీరు ముట్టుకుంటే, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే జాగ్రత్త, భయంకరమైన శిక్ష వచ్చిందని దేవుడు చెబుతాడు. కానీ ఈ మాటలన్నీ కూడా అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారండి, చాలా జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఒక కుర్రోడు మాత్రం ఏం చేశాడంటే, శపించబడిన ఆ ఎరుకు పట్టణంలో నుండి కొంత ఆ బంగారాన్ని, వెండిని, కొన్ని వస్త్రాలు తీసుకొని ఏం చేశాడంటే, తన గుడారంలో ఏం చేశాడంటే దాచిపెట్టుకున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చూద్దామా. నాకది చూడండి. హల్లెలూయా. అందరూ బాగానే ఉన్నారు, కానీ ఒకే ఒక్కడు తప్పిదం చేస్తున్నాడు సుమా. ఈరోజు నేనేమంటానంటే, మీ కుటుంబం అంతా అందరూ బాగున్నారు, అందరూ చాలా చక్కగా ప్రార్థనలో ఉన్నారు, దేవుని ఎదుగుతున్నారు. కానీ ఎందుకని నీ కుటుంబంలో ఉంటున్న ఒకే ఒక వ్యక్తి చేస్తున్న ఆ చిన్న తప్పిదముల వలన నీ కుటుంబం అంతా ఎందుకు శిక్ష అనుభవించాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆకారపడుతున్న వ్యక్తి తెలుసు కదా, శపించబడిన ఆ బంగారు వెండి దీంట్లో ఆ పట్టణంలో ఏది కూడా దేవుడు తీసుకోవద్దనంటే ఏం చేశాడు? వాటిని చూశాడంట, ఆశించాడంట, తెచ్చుకొని ఏం చేశాడు? ఆ గుడారము మధ్యలో ఇంట్లో పెట్టుకున్నాడు. నేనేమంటున్నానంటే, నువ్వు ఏది చూసి ఆశిస్తున్నావో ఒకసారి ఆలోచించు. ఏది చూసి ఆశిస్తున్నావు? లోకంలో అనేకమైన రంగుల వలయాలు మన కళ్ళ ముందు ఉంటాయండి, ఉంటాయి. వాటిల్లో మనం ఏదైనా చూసి దాని దేవునికి ఇష్టమైనది కాదనుకోండి, దాన్ని చూసి ఆశించి ఆ తప్పిదము నీవు చేస్తే ఎంత భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తున్నావో ఆలోచించు. హల్లెలూయా చూద్దారా? దేవునికి స్తోత్రం. చూసి ఆశించి, అందుకనే ఈ లోకాన్ని చూసి మనం మోసపోవడం, ఈ లోక సంబంధమైన ప్రతి పరిస్థితుల్ని మనం చూసి మనం ఇక అయ్యే శాశ్వతం అని అనుకోకూడదండి.
హల్లెలూయా చూద్దారా. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా డబ్బు, పేరు, ప్రఖ్యాత అన్నీ కూడా, ఇవన్నీ కూడా అవి కేవలం తాత్కాలికంగా ఉండే మాత్రమే. మరి శాశ్వతంగా ఏముండిద్దంటే నీవు దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటున్న శ్రేష్టమైన అనుభవాలు, ఉపదేశాలు, దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన శపితకరమైన దేనిని నీ అంతరంగములో, హృదయ అంతరంగములో దాచిపెట్టుకోకూడదు. లోకాన్ని చూసి ఆశించి ఈ యొక్క లోక సంబంధమైన పాపాన్ని నీ హృదయ అంతరంగములో పెట్టుకోకూడదు సుమా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి దేవునికి అయిష్టంగా, ఇష్టపూర్వకంగా కాకుండా చూసి ఆశిస్తున్నావో, ఆశించిన దానిని నేను చెయ్యాలని ఆ పాపభరితమైన జీవితంలో నేను జీవిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆ కుర్రోడు, ఆకాన్ అనే కుర్రోడు వాడు చేశాడు ఈ తప్పిదం. యెహోషువ పిలిచి అంటాడు, బాయ్ నా కుమారుడా, ఏందిరా ఎంత పని చేశాను? ఏం లేదయ్యా, చూశాను, ఆశించాను, అవి తెచ్చుకొని నేనేం చేశాను, దాచిపెట్టాను. పాపము చాలా చాలా భయంకరమైనది. వెంటనే ఆ మాటలు చదువుతూ ఉంటే 25వ వాక్యం చదివే, అప్పుడు యెహోషువ, నీవెలా మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను చూడండి, నువ్వు ఎట్లా బాధపరిచావు. చాలు చాలు, నువ్వు ఎలా బాధపరిచావు మమ్మల్ని. వాళ్ళందరూ కూడా యెహోషువ ఒక చెబుతున్న మాట ఏంటంటే, ఈ తప్పు చేసిన ఆకాను దేవుని యొక్క శిక్షని అనుభవిస్తాడని ఆ దేవుని శిక్షను అనుభవించాడు యాకోబు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా ఒకటి చెబుతున్నాను, చిన్న తప్పు పెద్ద శిక్షను తీసుకోవచ్చు. చిన్న తప్పిదం చూసి ఆశించాను. నీవు చూసి ఆశించు, ఏదో తెలుసా, ఆశించు. ఒకళ్ళు దేవునికి మంచిగా పాడబడారు అనుకోండి, నేను కూడా అట్లా పాడాలి అని నువ్వు అనుకో. ఒకళ్ళు మంచిగా ప్రార్థన చేశారనుకోండి, నేను కూడా అట్లా ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలని నువ్వు అనుకో, తప్పులేదు. కానీ ఒకళ్ళు తప్పు చేశారని నేను కూడా తప్పు చేస్తాను, ఆ విధంగా నేను జీవిస్తాను అని అంటే జాగ్రత్త. చిన్న తప్పు పెద్ద శిక్షను తీసుకొని వచ్చింది. ఆ శిక్ష మన మీదకి రాకుండా ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండి, అయ్యా మా తప్పిదములన్నీ కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభు అని నువ్వు దేవుని దగ్గర అడిగితే నిశ్చయముగా దేవుడు ప్రతి ఒక్క శిక్షల్ని ఆయన కొట్టివేసి, ప్రతి నీ తప్పిదములను కొట్టివేసి దేవుని పాద సన్నిధిలో నిన్ను శ్రేష్టమైన బిడ్డగా ప్రభు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు అటువంటి కృప దేవుడు మీకు ఇచ్చును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దేవుని సన్నిధిలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా జీవితాల్లో అవిధేయులుగా మేము ఉన్నాము నాయన. మా జీవితాల్లో మేము నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించలేకపోతున్నాము నాయన. అబద్ధములు, చిన్న తప్పే అని మేము అనుకొని ఎన్నో విషయాల్లో అబద్ధములు ఆడాము. మమ్మల్ని దయతో క్షమించాలి. ఆకాను చూసి ఆశించి ఆ ధనముని తన గుడారము మధ్య పెట్టుకొని నీ యొక్క శిక్షను అనుభవించాడయ్యా. కానీ ఈరోజు నీవు కాదన్న పని మేము చేయకూడదు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రము నాయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తుతి 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 స్తుతి. అందరూ కూడా దేవుని సన్నిధిలో మనసారా దేవునికి ఉదయాన్ని విప్పి మనం ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా స్తోత్రం. జీసస్ జీసస్ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రము నాయన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభు యొక్క ఆరాధన ఎంతవరకు మహిమకరంగా జరిపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పాటల్లోను సాక్ష్యాల్లోనూ ప్రభు మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. తన దాసులను నిలబెట్టి నీతో నాతో మాట్లాడిన ప్రతి మాటలు బట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన సన్నిధిలో చిన్న తప్పిదముల నుండి కూడా మనము విడిపించబడి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా దేవుని సన్నిధిలో మార్చబడినట్లు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేరేపించబడిన వాళ్ళు గట్టిగా ప్రార్థన చేయండి. స్తోత్రం 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 ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం. పోయిన దాని వరకు ప్రభా అయా సంఘాన్ని సేవకులు మమ్మల్ని అందరినీ ఉచితమైన రెక్కల కింద భద్రపరుచుకున్న స్తోత్రములయ్యా. అలాగే తండ్రి ఎంతో మంది తరుణాలు చూడలేక ప్రభా ఎంతగానో ప్రభా కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు ప్రభా. మమ్మల్ని అయితే ప్రభా నీ ప్రేమ చేత నీ కృప చేత ప్రభా నీ ఉచితమైన రెక్కల కింద ప్రభా ఇప్పటి వరకు భద్రపరిచినందుకు నీ స్తోత్రం. ఇలా నిన్ను స్తుతించి ప్రార్థిస్తాకయ్యా. ఆరాధనలో నా తండ్రి పాలు పంపులు పొందడానికి మీరు మాకు సహాయం చేసినందుకు నీ వందనాలు స్తోత్రాలయ్యా. అలాగే నా తండ్రి ప్రభా ప్రార్థనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు ప్రభా, ఆరాధనలో సాక్ష్యాల ప్రభా ఇదిగో వర్తమానంలో కూడా నీ కృప నుంచినందుకు నీ స్తోత్రములయ్యా. నీ దాసుడు నోట నా తండ్రి ప్రభా ఎంతగానో ప్రభు గొప్ప మాటలు ఉంచి నా తండ్రి గొప్ప నా తండ్రి వాక్యం ఉంచి ప్రభు ఎంతగానో మాట్లాడి ఉండా ప్రభు నీ స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు స్తోత్రం. ఏమి ఇచ్చినా నీ రుణం మేము తీర్చలేం ప్రభు నీ స్తోత్రములయ్యా. ఇదిగో నా తండ్రి నిజంగా ప్రభా భార్య భర్తలైన వారు ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి ముందు తీర్మానం అయితే ప్రభా అయా పొలం అమ్మి నా తండ్రి అపోస్తుల పాదాల ఎద్ద పెడదామని అనుకోని కూడా ప్రభా మరలా సాతాను పేరాకంతో తండ్రి వారు కొంత మాత్రమే తీసుకొచ్చినప్పుడు తండ్రి కొంత ప్రభు వారు దాచుకున్నప్పుడు వారు ఎంతగానో ఒకరి మీద ఒకరు పడి చనిపోయినట్టు మేము చూస్తున్నాం ప్రభు స్తోత్రములయ్యా. అట్లా చిన్న ఒక తప్పిదములు కూడా మేము చేయకుండా ఉండడానికి సహాయం దయచేయండి. ఒకవేళ ఉండనప్పుడు కూడా ప్రభా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వారికి ఉంటాయి, సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మ మాలో ఉంచండి, నీ అభిషేకం మాతో ఉంచండి ప్రభా. అలాగనే తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. నయమైతే నా తండ్రి ఆయా ఇదిగో కుష్ఠరోగం వచ్చినప్పుడు ప్రభా దైవజనుడి చేత ప్రభా ప్రార్థన చేయించుకొని ప్రభా ఇదిగో నాకు అయ్యత నదిలో మునిగినప్పుడు నా తండ్రి తన రోగం అంతా ఎంతగానో ప్రభా వ్యాధి నా తండ్రి స్వస్థపడినప్పుడు ప్రభా తను ఎంతగానో కానుకీయాలని దినవాని స్తోత్రములయ్యా తలంచినప్పుడు తండ్రి దయచేయుడైతే ప్రభా అది వద్దని నా తండ్రి అన్నప్పుడు ప్రభా నీ స్తోత్రాలు అయ్యా అయా తన దగ్గర
అయ్యా మేమే చిన్న తప్పులు కూడా అయ్యా చేయకుండా ఉండడానికి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబద్ధం అనేది మానవాట ఉండకుండా ఉండడానికి సహాయం దయచేయండి. అట్లాంటి జీవితం నుంచి మాకు విడుదల దయచే ప్రభా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడాని స్తోత్రములయ్యా, మీరే దర్శించండి అయ్యా. అలాగనే తండ్రి ఆహ్వానైతే ప్రభా నీ స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి అక్కడ చేసి మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రభా నీ స్తోత్రం ఏది కూడా ఆశించొద్దన్నప్పుడు నా తండ్రి ఎంతగానో ప్రభా ఒక్క వ్యక్తి అయితే తండ్రి నీ స్తోత్రాలయ్యా. ఎండి బంగారం వస్త్రాలను చూసి ప్రభా ఎంతగానో ఆశపడినట్టుగా మేము చూస్తున్నాం ప్రభా నీ స్తోత్రములయ్యా. అయ్యా అలాంటి మా ఆస్తులు మాలో లేకుండా ఉండడానికి సహాయం దయచే ప్రభా నీ స్తోత్రములయ్యా. అయ్యా అలాగనే నా తండ్రి స్తోత్రములయ్యా. ఆశపడినప్పుడు నా తండ్రి అడారాల్లో తీసుకొచ్చి నా తండ్రి దాచిపెట్టుకున్నప్పుడు ప్రభా ఎంతగానో ప్రభా నీ స్తోత్రములయ్యా. ఎవరి తప్పిదం చేసినప్పుడు అన్నప్పుడు ప్రభా తను ఎంతగానో ఒప్పుకున్నాడయ్యా. ఒప్పుకున్నప్పుడు కూడా నా తండ్రి స్తోత్రం అయ్యా. ఒక శాపం తొలగిపోక నా తండ్రి కుటుంబం అంతా కూడా రాళ్లతో అయ్యా కొట్టబడి చంపబడ్డారు ప్రభా నీ స్తోత్రములయ్యా. నీకు స్తోత్రములు. అలాంటివి మేము చేయకుండా ఉండడానికి సాయం దయచే ప్రభా. అయ్యా మాతోనే పోదంటున్నావు తండ్రి నీ స్తోత్రములయ్యా. నీకు నీ సంతతి కూడా ఆ కుష్ఠరోగం అంటి ఉన్నట్టు అన్న ప్రభా ఎంతగానో ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా. అలాంటి వాటి నుంచి మాకు విడుదల దయచే ప్రభా. ఆ తప్పిదములు మేము చేయకుండా ఉండడానికి సాయం దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాతో మాతో నువ్వు ఎంతగానో మాట్లాడి ఉండవు ప్రభా నీ స్తోత్రం అయ్యా. తప్పిదములు ఉన్నప్పుడు కూడా అయ్యా ఒప్పుకొని విడిచిపెట్టి నీ అందరూ యథార్థను జీవించే కృపను మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు వాక్యానుసారం నీ జీవితమే కలిగి జీవించడానికి సాయం దయచే. నీ రాకడెప్పుడో మాకు అక్కడెప్పుడో తెలియదు ప్రభా నీ స్తోత్రములయ్యా. అయ్యా బ్రతికిన కొద్ది దినాలైనా సరే ప్రభు నీకు ఇష్టకరంగా జీవించే కృపను మాకు దయచేయను ప్రభా నీ స్తోత్రములయ్యా. అయ్యా దుర్దినాలు అయ్యా కడవరి దినాలు అయ్యా నా తండ్రి యుద్ధ దినాల్లో ఉన్న ప్రభు నీ స్తోత్రములయ్యా. ఎప్పుడు ప్రభా నీ రాకడ ఎప్పుడో చిదో మాకు తెలియని స్థితి ప్రభా నీ స్తోత్రములయ్యా. నీ రాకడ వరకు నమ్మకంగా విశ్వాసంగా నీ సన్నిధిలో మేము జీవించడం సాయం దయచేయండి. అలాగే ప్రభా నీ దయచేయండి కూడా ప్రభా నువ్వు దీవించి ఆశీర్వదించండి అయ్యా. బిడ్డ సేవ నానాటికి అభివృద్ధి దయచే, రాకపోకల కాపుతల దయచే ప్రభా. అయ్యా తను చేస్తున్న పరిచయాన్ని మీరు దీవించండి. ప్రయాసం ప్రభు ఫలిభర్తను మార్చండి అయ్యా. అయ్యా ఒక స్థలం ఒక మందిరం మీరు సహాయం దయచేయండి. కావాల్సిన ధన సహాయం మీరు అందించండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో వాక్యం ప్రభా ఎంతగానో దేవా అయ్యా ఇదిగో నా తండ్రి లైలో పెడుచును ప్రభా నీ కృప తోడుగా ఉంచి ఎవరైతే వింటారో నా తండ్రి దేవాని స్తోత్రం వాళ్ళందరూ మారు మనసు రక్షణ పొందడానికి సాయం దయచేయండి. వాళ్ళందరూ స్వస్థత కలగడానికి ప్రభా మనసు ప్రభా పెట్టి వినడానికి మీరు సహాయం దయచేయండి ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. అలాగనే తండ్రి అయ్యా తన కుటుంబాన్ని భార్యని బిడ్డను కూడా దీవించి ఆశ్రయించండి. కావాల్సిన అవసరాలను మీరు తీర్చండి. ఆటంకాలన్నీ తొలగించిన ప్రభా నీ స్తోత్రములు అయ్యా. బిడ్డ రాకపోకలని కాపుతో దయచేసి ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నా తండ్రి స్తోత్రాలు అయ్యా. సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ హద్దులు సరిహద్దులు విశాలపరచు. అనేకుని సన్నిధికి నడిపించుకోండి ప్రభా. కొత్త ఆత్మ నూతన ఆత్మ గెడ్డాత్మని నడిపించండి అయ్యా. ప్రార్థన చేసాడు, పాటలు పాడే, విజ్ఞాపన చేసాడు, కన్నీరు గార్చేవాడు ప్రభా మీరు నడిపించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు అయ్యా. అలాగే నా తండ్రి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. అభిషేకంతో నింపండి అయ్యా. ఏ సమస్యలు ఏ బాధలు నా తండ్రి ఏ రోదన ప్రభా నా తండ్రి నీ సన్నిధానంలో రోధిస్తున్నారా ప్రభా. ప్రతి ఒక్కరు కన్నీరు మీరు తోడ్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. రాని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ రాకడ ఆలస్యమైతే మరొక తండ్రి వాడు కూడా కలిసి వచ్చి నిన్ను స్తుతించి ప్రార్థించే కృపను మాకు అందరికీ మీరు దయచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతిదినం ప్రతిరోజు కూడా నిన్ను స్తుతించి ఆరాధించే కృప దయచే సమయాన్ని అర్థం చేసుకోకుండా ప్రభా సద్వినియోగం చేసుకొని సన్నిధిలో ప్రార్థన చేసే కృప దయచేయండి. అయ్యా ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలో తప్పులు రైతు క్షమించమని ఈ చిన్న ప్రార్థన పదవి చేర్చుకొని ప్రతిఫలం దయచేయండి. అదే శ్రీకృష్ణాలు అడిగి ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం ఈ ఆరాధనలో కూడి వచ్చిన మనందరి మీదను ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న అందరి మీదను ఆయన సకల ఆశీర్వాదాలు సదాకాలము తోడై నిలిచి ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు, వందనాలు, స్తోత్రాలు. ఇంతటితో ముగించబడింది.
అందరూ వస్తే ప్రార్థన చేస్తాం.